అని తర్వాత మీ ట్రావెల్‌లో నాకెప్పుడు క్యూరియస్‌గా అనిపించే పాయింట్ ఒకటి ఉన్నదండి. అదేంటంటే మీరు ఇంతమంది హీరోలతో చేస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అంత యంగ్ డైరెక్టర్సు, మంచి స్ప్రీ ఉన్న డైరెక్టరు, ఆ థాట్ ఉన్న డైరెక్టరు, ఎంటర్టైన్మెంటు, ఈ కోయిన్సిడెంట్స్ అన్ని చూసుకునే సినిమాలు చేశారు. మీరు ఎందుకండి చేయలేదు పవన్ కళ్యాణ్? అన్ఫార్చునేట్ అండి. యాక్చువల్లీగా జరగాలి మా ఇద్దరిది కాంబినేషన్‌లో జరగాలి సినిమా. ఓకే. ఒక 2 సిట్టింగ్స్ జరిగినాయి. కానీ ఆ తర్వాత ఆయన వేరే ప్రాజెక్టుల్లో బిజీ అవ్వటం, నేనే వేరే ఏదేదో ఒక కమిట్మెంట్ ఉండటం, అలాగా కుదరలేకపోయింది అది. సో ఎప్పుడు నేను అది ఫీల్ అవుతుంటాను. అన్ఫార్చునేట్ అని అనిపిస్తుంది. అంటే ఆయనతో చేస్తుంటే చాలా బాగుండేది అని నాకు ఉంటుంది. అవునా? చాలా ఉంటుందండి. అంటే వాట్ ఈస్ ది మేజర్ రీజన్? అంటే ఓకే, ఆయన అనుకున్నారు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ అప్పుడు ఆయన కలిసినప్పుడు నాగబాబు గారు తీసుకెళ్లారు. ఆయన ఒక ఐడియా ఉంది అప్పటికే. ఏంటి, ఒక ఏదో సొసైటీకి సంబంధించి ఏదో ఒక ఇష్యూని తీసుకుని చెయ్యాలి, ఆయనకి సోషలిస్ట్ తీసుకుని చెయ్యాలి అని ఉంది. నాకు దాని మీద అంత గ్రిప్ లేదు నాకు. ఆయన నేను స్ట్రగుల్ అయ్యాను ఫామ్ చేయడానికి, ఆయన చెప్పిన స్టైల్లో ఫామ్ చేయడానికి. కానీ నాకే కాన్ఫిడెన్స్ రాలా, ఇది ఆయన నచ్చుతుందని కాన్ఫిడెన్స్ నాకు రాలా, వెళ్ళలేకపోయాను. నేనేంటంటే ఆయనతోటి ఒక నా స్టైల్ ఏదన్నా మన ఆయన స్టైల్ బ్లెండ్ అయ్యేలాగా ఏదన్నా ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ చేద్దామని నాకు ఉండింది. ఆయనకేమో అలాంటి చేయాలని ఆ టైంలో ఆయనకి ఉండింది ఆ టైంలో. సో అలా జరిగింది అది. ఓకే, ఆయనకి అప్పటి నుంచే సోషల్ కాన్షియస్ ఉంది. అప్పుడప్పుడు లాంగ్ బ్యాక్ ఆయన ఇప్పుడు 2000 నమో వెంకటేశ్వర జరుగుతున్నప్పుడు ఓకే, అప్పటికే ఉంది ఆయనకి అలాగేదన్నా ఒక ఇష్యూని తీసుకుని చెయ్యాలి, అంటే ఏదన్నా జనాన్ని మోటివేట్ చేసేలాగా ఉండాలి అని ఆయన కొన్ని ఐడియాలు చెప్పారు. ఓకే. సో వాటి మీద నాకు పెద్ద గ్రిప్ లేదు. దాన్ని కమర్షియల్గా ఎలా ఫార్మాట్ చేయాలో నాకు అర్థం కాలేదు అప్పుడు. ఓకే, అదే అందువల్ల అది మిస్ అయింది. వర్క్ చేశారు అయితే చెప్పిన తర్వాత నేను దాని మీద సీరియస్గా ఆలోచించాను. నాకే కాన్ఫిడెన్స్ రాలా. ఓకే, మళ్ళీ సెకండ్ జనరేషన్కి వెళ్ళలేదు. ఓకే, ఆ తర్వాత ఆయన వేరే ప్రాజెక్ట్ కమిట్ అయిపోయారు. సో ఇక మళ్ళీ వెళ్ళి ఎందుకు అని చెప్పేసి అదే మీకు కంప్లీట్నెస్ రాలేదు కదా ఎలాగని. మళ్ళీ వెంకటేష్ బాబుతో కూడా మళ్ళీ మీరు నమో వెంకటేష్ చేశాను, తర్వాత చేయలేదు మళ్ళీ కూడా. ఆ తర్వాత ఇంకన్నీ ఆఫ్ కోర్స్ అన్ని కార్డ్స్ అన్ని మారిపోయాయి అనుకోండి. ఈ తర్వాత ఇవన్నీ కరోనాలు రావడం, వేరే సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికి అవకాశం రాలేదు చాలా మంది డైరెక్టర్స్ కి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.